హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గోంగూర పచ్చడిని చేద్దామని చెప్పేసి గిల్లి పెట్టానమాట. ఇవి వచ్చేసి ముందు రోజే గిల్లి పెట్టాను. అంటే కట్టలు తీసుకున్నాను. 20కి 3 కట్టలు ఇచ్చారనమాట. ఇంటి ముందుకు వచ్చినాయి. ఇంకా ముందు రోజు గిల్లి పెట్టానమాట. అవి వచ్చేసి కవర్లో వేసాను. ఇంకా పచ్చిమిర్చితో చేద్దామని చెప్పేసి తీసాను. ముందు వచ్చేసి కడిగి పెట్టుకోవాలండి. ఇసుకుంటుందండి. అవి ఏంటంటే వేళ్లతో పీకుతారు కదా, ఇసుకుంటుంది అనమాట. బాగా పొలం నుంచి తీసుకొస్తారు కదా. నేనైతే 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే సన్నటి ఇసుకుంటుందండి, సన్నటి దుమ్ము. అందుకని ఇక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నాను. మొత్తం శుభ్రంగా ఆకు అనేది కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇక 2 టైమ్స్ కడిగిన తర్వాత ఒక కుక్కర్లో నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 1 గ్లాసే వాటర్ పోసానండి. 1 గ్లాసే వాటర్ పోసాను. అవి ఏంటంటే ఇంక పెట్టుకోవాలి మొత్తం ఉడికే వరకు. బాగా ఉరకనే మెత్తబడిపోతుందండి ఆకు వచ్చేసి. ఇదిగోండి, ఎక్కువ వాటర్ లేవన్నమాట. ఇక కొద్దిగా ఒక చొక్కు ఉన్నట్టున్నాయి, కొంచెం 1/2 గ్లాస్ ఉండుంటాయి. ఇంకా నేను చెల్లెలు గిన్నెలో వడపోసానమాట. ఇంక ఈ లోపు ఆరుతుందిలేండి. ఇంక పక్కన పెట్టేశాను నేను అది. ఇంక ఇవి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, 2 చిన్నులపాయ గర్భాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసానండి. సాల్ట్, కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పు లేదు కాబట్టి సాల్ట్ వేసాను. ఇంకా లాస్ట్లో గోంగూర ఉంది కదా, మనము వార్చి పెట్టుకుంది, అది వేసుకోవాలండి. గోంగూర వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుందండి, ఊరకనే తిరిగిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఊరకే అలా వేసినట్టుగా తిప్పుకోవాలన్నమాట. ఒక 2 సార్లేనండి నేను అలా ఉంచింది. ఇంకా ఊరకనే మెత్తబడిపోతుంది అసలు. మామూలుగా అయితే రోట్లో వేసి దంచుకోవచ్చు. ఆకు వచ్చేసి ఊరకనే మెత్తబడిపోతుంది. కాకపోతే పెద్ద రోల్ అనేది లేదు. ఇక నేను వచ్చేసి మిక్సీ అయితే వేసాను. ఇక్కడ పోపు వేస్తున్నాను. కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, చాయ్ మినప్పప్పు, ఇవి జీలకర్ర అవి వేసిన తర్వాత నేనేం చేశానంటే ధనియాలు కూడా వేసాను. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడిలో. ఏంటంటే నూరిన పచ్చడిలో ధనియాలు కూడా వేస్తారు. ఎండుమిరపకాయలతో కూడా చేయొచ్చండి. ఇది వచ్చేసి నేను ఇంకా పచ్చిమిర్చితో చేశాను. ఇవి సన్నగా కోసిన ఉల్లిపాయలు అనమాట. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా ఊరకట్ట వేగినప్పుడే వేసేసుకోవాలి గోంగూర కూడా. పచ్చిగా ఉన్నా పర్వాలేదు ఉల్లిపాయలు. ఇంకా నేను కొత్తిమీర కూడా ఉందిలేండి, కొత్తిమీర కట్ చేసి పెట్టాను, ఇది కూడా వేసేస్తున్నాను. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి పచ్చిమిర్చితో. చాలా బాగుంటుందండి. ఇందులోకి కాంబినేషన్ మనం ఉల్లిపాయ కనుక పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఉల్లిపాయ కూడా వేసాను. అవి బాగా వేగనివ్వలేదు, కచ్చాపచ్చాగా ఊరికే అలా వేగనిచ్చాను. ఒక 2 తిప్పులేనమాట, 2 నిమిషాలే ఉంచాను. ఇదిగోండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి. చూడండి, కాంబినేషను ఉల్లిపాయ పెట్టానమాట, ఒక బడ్డులాగా అనమాట. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఉల్లిపాయ అది నలుచుకొని తినండి. చాలా బాగుంటుందండి కాంబినేషను. గోంగూర పచ్చడిలోకి మనం అది కలుపుకొని ముద్దలు తింటా ఉల్లిపాయ కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.